విజయనగరం జిల్లా బొబ్బిలిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోలికొస్తే సహించేది లేదని జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరి అన్నారు. కురుపాం సభలో పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కురుపాం సభకు ప్రజలు రాకపోవడం వల్లే సీఎం జగన్ పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణలు చేశారని అన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదుర్కొనే సత్తా ఇలాంటి ఆరోపణలు చేశారన్నారు. పవన్ కళ్యాణ్ జోలికొస్తే తీవ్ర పరిణామాలు వస్తాయని సీఎం జగన్ను జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరి హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో అమ్మఒడి పథకం రిలీజ్ చేయడానికి కోసం అని చెప్పి బటన్ నొక్కడానికి ఈ బటన్ ముఖ్యమంత్రి కురుపాం రావడం జరిగింది. రావడంతోనే పాపం ఎంతో ఆశతో వచ్చాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక్క ఎమ్మెల్యే సీట్ కూడా లేని వ్యక్తి ఆయన వారాహి వాహనం మీద వెళ్తే లక్షలాది మంది జనం వస్తున్నారు. నా దగ్గర ప్రభుత్వం ఉంది, నా దగ్గర సిబ్బంది ఉంది, నా దగ్గర భయపెట్టడానికి మనుషులు ఉన్నారు. కాబట్టి భయపెడితే డ్వాక్రా మహిళలు వస్తారు, ఆశా వర్కర్లు వస్తారు, ప్రభుత్వ సిబ్బంది అంతా కదిలి వస్తారు. ప్రజలు కూడా తరలించడానికి నాకు నాయకత్వం ఉంది. కాబట్టి నాకు కూడా అలాగే జనం వస్తారని చెప్పి ఎంతో ఆశతో పాపం తాడేపల్లి ప్యాలెస్ నుంచి హెలికాప్టర్ మీద కురుపాం వరకు వస్తే తీరా వచ్చేసరికి కేవలం 4,000 అంటే 4,000 మంది జనాభా చూసి పాపం నివ్వెరిపోయాడు. జగన్మోహన్ రెడ్డి పిల్లల్ని ఎదురుగా పెట్టుకొని పెళ్ళాలు, పెళ్ళిళ్ళు, తొడగొట్టడాలు, మీసాలు తిప్పడాలు, నరకడాలు, రౌడీలు అని చెప్పి ఏదేదో భాష మాట్లాడుతున్నాడు. అంటే ఈయన ఎంత ఇరిటేషన్ ఉన్నాడో, ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నాడో అటు పవన్ కళ్యాణ్ గారికి చూస్తే ఇంత నీరాజనం పలుకుతున్నారు జనం, ఇంత స్వచ్ఛందంగా జనం వస్తున్నారు. నేను డబ్బులు ఇచ్చినా కూడా, నేను భోజనాలు పెడుతున్నా కూడా నాకు 4,000 మంది జనం రావడం ఏంటి, అందులో 2,500 మంది స్కూల్ పిల్లలు అవ్వడం ఏంటి, అందులో 1000 మంది నా సిబ్బంది అవ్వడం ఏంటి, వ్యక్తిగత సిబ్బంది అవ్వడం ఏంటి, అందులో ఇంకో 1000 మంది లోకల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అవ్వడం ఏంటి, జనాలు ఎవరు రాకపోవడం ఏంటి అని చెప్పి పాపం చాలా నిమిరిపోయాడు, చాలా నిరుత్సాహపడ్డాడు.